ఇండ్లు 30,000 ఉద్యోగాలు బీసీ జనాభా లెక్కలు ఇన్ని పనులు 100 రోజుల్లో చేసినాం 100 రోజుల్లో ఇన్ని పేదల కోసం సంక్షేమ పథకాలు ఈ రోజు పేదవాళ్ళని ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం 6 నెలల సంసారం చక్కగా జరగని అని అంటాడా లేకపోతే పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు ఇది కూలిపోతుంది ఇది పడిపోతుంది అంటున్నా నీ అయ్యా జాగిరా ఇది ఏమన్నా ఫుల్ బాటిల్ అనుకుంటున్నా బిడ్డ కూలనికే పడనికే లాగులో తొండలిడిచి కొట్టిపిస్తా మా నల్గొండ సోదరులతోటి బిడ్డ నువ్వు అనుకుంటున్నావు ఈడెవ్వడు అల్లటప్పుడు లేడు అవుతుంది బిడ్డ నీకు పెళ్లి మల్లమల్లగిన ఇట్లా మాట్లాడినావు అంటే అందుకే ఇవాళ 10 ఏళ్ల నుంచి ఇక్కడ కేడీ ఉన్నాడు అక్కడ మోడీ ఉన్నాడు మోడీ మనకు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలే ఆనాడు సోనియమ్మ ఇస్తే రద్దు చేసాడు మీ ఎయిమ్స్ హాస్పిటల్ 10 ఏళ్ల నుంచి ఇంకా గోడలక్కనే నిలబడ్డది ఎంకన్నా ఎంపీ అయినాక కొట్లాడి నిధులు తెస్తే ఇవాళ పనులు అవుతున్నాయి పక్కనే వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాకెత్తుకపోయింది బయ్యారం ఉక్కు కర్మాగారం గద్దెత్తుకపోయింది ఇవాళ ట్రిపుల్ కానీ పవర్ ప్రాజెక్టులు కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కానీ ఏవి నరేంద్ర మోడీ ఇయ్యకపోతే ఇయ్యపోయిండు పాడైనోడు కానీ పార్లమెంట్లో ఏమన్నాడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్లమెంట్ తలుపులు మూసిస్తుందా తల్లిని చంపి బిడ్డను బతికించారు కాంగ్రెస్ వాళ్ళు ఇంత దుర్మార్గం ఉంటుందా అన్నాడు నేను అడుగుతున్న ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను బండి సంజయ్ని కిషన్ రెడ్డిని ధర్మపురి అరవింద్ను ఇక్కడున్న బూరా నర్సయ్య గౌడ్ను అయ్యా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ ఎన్ని నష్టాలకు వచ్చి బరాబర్ పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం మా రాష్ట్రాన్ని అవమానించిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడగనికి నీకు అర్హత ఉందా అని మోడీని అడుగుతున్నాను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ఉద్యమకారులారా నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి పార్లమెంటు తలుపులు మూసిందని చెప్పి మా కళ్ళ ముందు మాట్లాడుతుంటే మా కడుపు మండదా నాకు ఎంకన్నకు ఉత్తమన్నకు పార్లమెంట్లో అని నేను అడుగుతున్నా మా రాష్ట్ర అవతరణనే తప్పుపట్టిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా ఆయన తరఫున నిలబడ్డోళ్లకు బుద్ధి లేకపోయినా ఓట్లేసేటోళ్లకు లేదనుకుంటుండ్రా బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ పాపం క్యామ మల్లేసి నాకు మంచి మిత్రుడే క్యామను ముందల పెట్టిండు వెనకంగా బూర ఊతున్నాడు కేసీఆర్ మోసం గొల్ల కురుమల్ని మోసం చేస్తుండు గెలిచేటప్పుడేమో బిడ్డ కొడుకుని పెట్టుకుంటాడు ఓడేటప్పుడేమో గొల్ల కురుమల్ని పెడతాడు ఓడగొట్టడానికి మోసం చేయడానికి వెనకాల గూడు పుటాని జరుగుతుంది బిడ్డకి బెయిల్ కావాలంటే భువనగిరిలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వాలంట అదేవిధంగా మా యాదవ్ సోదరులు అంటున్నారు 3 ఏళ్ల కింద మా డీడీలు కట్టుకుంటూ మా సొమ్మంతా మిత్తి 2 అంతలు అయిందని అందుకే వంగబెట్టి ఒక గొంతు గుద్ది గొర్రెకు తుప్పుడ తీసినట్టు తీయాలి టీఆర్ఎస్ వాడు ఎవడన్నా ఊర్లోకి వస్తే ఎంకన్నా చెప్పంగానే 1 నిమిషం కూడా ఆలోచన చేయలే మొదటిసారి ఎమ్మెల్యే అయినా టికెట్ అప్పుడు ఎంకన్ననే చెప్తే బీర్లా ఎల్ఐకు టికెట్ ఇచ్చినాం 50,000తో గెలిపించింది గెలిచిన తర్వాత నా దగ్గర నాకు కుర్వ సోదరులు అన్నదమ్ముల లాకుంటారు యాదవులు నాకు బాగుంటారు నువ్వు విప్పి ఇవ్వాలి ఆయనకు బుగ్గకారు ఇవ్వాలన్నాడు ఎంబడే విప్పించి బీర్లా ఎల్ఐకు బుగ్గకారు ఇప్పించి పంపించిన అదేవిధంగా కుర్మలకి ఇస్తే మరి యాదవుల సంగతి నన్మ యాదవ్ సోదరులు వచ్చారు అరే నీ అమ్మ మళ్ళీ అట్లెట్లరా అని అనిల్ నువ్వు ఇవాళ రాజ్యసభ ఎంపీ చేసిన పిల్లగాన్ని చేసిన